అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన సౌర కుటుంబం నిర్మాణం గురించి, అంటే దాని స్ట్రక్చర్ గురించి వివరంగా మాట్లాడుకుందాం. మెయిన్గా మన సూర్యుడిలో ఉండే పొరలేంటి, మన గ్రహాలను ఏ విధంగా వర్గీకరిస్తారో ఇలాంటి విషయాలపై ఫోకస్ చేద్దాం. పదండి, మన విశ్వంలో మన ఇరుగుపురుగు ఎలా ఉందో ఒకసారి లోతుగా చూసేద్దాం. సరే, ఈ టాపిక్లో మనం ఎలా ముందుకెళ్తామంటే ఫస్ట్ సౌర వ్యవస్థ బేసిక్ స్ట్రక్చర్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత మన సూర్యుడిలో ఉండే అద్భుతమైన పొరల గురించి తెలుసుకుందాం. అక్కడి నుంచి గ్రహాలను ఎలా వేరుచేస్తారో చూసి ఫైనల్గా ఆ గ్రహాల రకాల మధ్య ఉన్న తేడాలేంటో కంపేర్ చేద్దాం. మొదటి సెక్షన్ సౌర వ్యవస్థ నిర్మాణం. అసలు మన సౌర కుటుంబంలో ఉన్న మెయిన్ కాంపోనెంట్స్ ఏంటి అనేదానిపై ఒక క్లారిటీ తెచ్చుకుందాం. ఇది మనకు ముందు డిస్కస్ చేసేవాటికి ఒక బేస్ లాగా పనిచేస్తుంది. ఓకే, ఇక మన దృష్టిని సౌర వ్యవస్థకు గుండెలాంటి సూర్యుడి వైపు పెడదాం. చూడండి, సూర్యుడు అంటే కేవలం మండిపోతున్న ఒక పెద్ద అగ్నిగోళం మాత్రమే కాదు. మన భూమికి వాతావరణంలో ఎలాగైతే పొరలున్నాయో సూర్యుడికి కూడా క్లియర్గా కొన్ని పొరలున్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. ఈ ఇమేజ్లో చూస్తే సూర్యుడి వాతావరణంలో ఉండే ఆ 3 మెయిన్ లేయర్స్ మనకు కనిపిస్తున్నాయి. లోపలి నుంచి బయటకు ఆర్డర్లో చూస్తే అవి ఫోటోస్ఫియర్, క్రోమోస్ఫియర్ ఇంకా కరోనా. ఈ మూడింటిలో ప్రతి లేయర్కి దానికంటూ కొన్ని ప్రత్యేక లక్షణాలు, టెంపరేచర్, ఇంకా అది ఎలా కనిపిస్తుంది అనే విషయాలు ఉంటాయి. మొట్టమొదటగా మనం ఫోటోస్ఫియర్ గురించి మాట్లాడుకుందాం. దీని గురించి గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మనం భూమి మీద నుంచి మామూలుగా సూర్యుడు అని చూస్తాం కదా, ఆ కనిపించే భాగమే ఈ ఫోటోస్ఫియర్. సింపుల్గా చెప్పాలంటే సూర్యుడిలో మన కంటికి కనిపించే ఏకైక ఉపరితలం ఇదే. ఈ ఇమేజ్లో చూస్తే ఫోటోస్పియర్ ఉపరితలం ఇంకాస్త క్లియర్గా కనిపిస్తోంది కదూ. ఆ మరుగుతున్నట్లు చిన్న కణికలతో నిండినట్టు ఉంది కదా, అది సూర్యుడు ఉపరితలం మీద కంటిన్యూస్గా జరిగే భారీ ఎనర్జీ యాక్టివిటీకి ఒక నిదర్శనమన్నమాట. సరే, ఫోటోస్ఫియర్ దాటి పైకి వెళ్తే మనకు క్రోమోస్ఫియర్ కనిపిస్తుంది. అయితే ఇది నార్మల్గా మన కంటికి కనిపించదు. కేవలం గ్రహణాలప్పుడు మాత్రమే ఫోటోస్ఫియర్కి టీక్ పైన ఒక మసక ఎర్రటి రింగ్ లాగా మెరుస్తుంది. ఇక్కడ ఈ స్లైడ్ చూస్తే ఆ విషయం మనకు చాలా బాగా అర్థమవుతుంది. చూడండి, ఆ కెంపు రంగులో మెరుస్తున్న రింగ్ ఉంది కదా, అదే క్రోమోస్ఫియర్. ఇది సూర్యుడి చుట్టూ ఒక వాతావరణపు కవచంలా కనిపిస్తుందన్నమాట. ఇక ఫైనల్గా చాలా మిస్టీరియస్గా ఉండే పొర కరోనా. ఇది సూర్యుడికి అన్నింటికంటే బయట ఉండే లేయర్. దీని గురించి 2 షాకింగ్ విషయాలున్నాయి. ఒకటి, ఇది సూర్యుడి సర్ఫేస్ కంటే కూడా కొన్ని వందల రెట్లు ఎక్కువ వేడిగా ఉంటుంది. రెండోది, ఇది మనకు కేవలం సంపూర్ణ సూర్యగ్రహణమప్పుడు మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఒక టోటల్ సోలార్ ఎక్లిప్స్ టైంలో కరోనా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. చంద్రుడు సూర్యుణ్ణి కంప్లీట్గా కవర్ చేసినప్పుడు మాత్రమే ఈ తెల్లటి కాంతి ఒక కిరీటంలాగా బయటకొస్తుంది. నిజంగా ఇదొక అద్భుతమైన దృశ్యం. సరే, ఇప్పటిదాకా సూర్యుడి గురించి చూశాం కదా, ఇప్పుడు కాసేపు సూర్యుడిని పక్కన పెట్టే గ్రహాల ప్రపంచంలోకి వెళ్దాం. సైంటిస్టులు మన సౌర వ్యవస్థలోని ప్లానెట్స్ని ఎలా క్లాసిఫై చేస్తారో, అంటే ఎలా విభజిస్తారో తెలుసుకుందాం. ఇది చాలా సింపుల్. 2 రకాలుగా వర్గీకరిస్తారు. మన సోలార్ సిస్టంలోని గ్రహాలను బేసిక్గా 2 గ్రూపులుగా విడదీశారు. వాటి పేర్లు టెరెస్ట్రియల్ ఇంకా జోవియన్. టెరెస్ట్రియల్ అనే మాటకు లాటిన్లో భూమికి సంబంధించింది అనే అర్థం. అందుకే వీటిని రాళ్లతో నిండిన భూమిలాంటి గ్రహాలు అంటారు. అలాగే జోవియన్ అంటే జూపిటర్కు సంబంధించింది అని. అందుకే వీటిని జూపిటర్ లాంటి గ్యాస్ ప్లానెట్స్ అంటారు. ఈ క్లాసిఫికేషన్ అనేది వాటి సైజు, అవి దేంతో తయారయ్యాయి, ఇంకా సూర్యుడి నుంచి ఎంత దూరంలో ఉన్నాయి అనే వాటి మీద ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ టెరెస్ట్రియల్ గ్రహాల క్యారెక్టరిస్టిక్స్ ఏంటో చూద్దాం. ఇవి సైజులో మిగతా వాటితో పోలిస్తే చాలా చిన్నవి. ఇవి ఎక్కువగా రాతి మెటీరియల్తో తయారయ్యాయి. అందుకే వాటి సర్ఫేస్ గట్టిగా సాలిడ్గా ఉంటుంది. ఇవి సూర్యుడికి దగ్గరగా ఉంటాయి. వీటికి చందమామలు అంటే మూన్స్ చాలా తక్కువగా ఉంటాయి లేదా అస్సలు ఉండవు. ఇక రింగ్స్ అనేవి అస్సలే ఉండవు. ఉదాహరణకు మన మెర్క్యూరీ, వేనస్. ఈ ఇమేజెస్ చూస్తే మనం ఇందాక చెప్పుకున్న పాయింట్స్ అన్నీ ఒకే చోట కనిపిస్తాయి. ఒకవైపు వాటి రాతి నిర్మాణం ఎలా ఉంటుందో, ఇంకోవైపు సూర్యుడికి ఎంత దగ్గరగా వాటి ఆర్బిట్స్ ఉంటాయో చూడొచ్చు. ఇవే టెరెస్ట్రియల్ గ్రహాల మెయిన్ ఐడెంటిఫికేషన్స్ అన్నమాట. ఇప్పుడు 2వ రకం జోవియన్ గ్రహాలు. ఇవి టెరెస్ట్రియల్ గ్రహాలకు ఆల్మోస్ట్ ఆపోజిట్. సైజులో ఇవి చాలా పెద్దవి. అందుకే వీటిని గ్యాస్ జైంట్స్ అని కూడా పిలుస్తారు. ఇవి ఎక్కువగా గ్యాస్తోనే తయారయ్యాయి.
కాబట్టి వీటికి టెరెస్ట్రియల్ ప్లానెట్స్లా గట్టి నేల ఉండదు. ఇవి సూర్యుడికి చాలా దూరంగా ఉంటాయి. వీటికి చాలా ఎక్కువ సంఖ్యలో మూన్స్ ఉంటాయి. అంతేకాదు వీటికి అద్భుతమైన రింగ్ సిస్టమ్స్ కూడా ఉంటాయి. ఉదాహరణకు జూపిటర్, శాటర్న్, యురేనస్ ఇంకా నెప్ట్యూన్. ఈ ఇమేజెస్ జోవియన్ ప్లానెట్స్ ఎంత గ్రాండ్గా ఉంటాయో చూపిస్తున్నాయి. వాటి భారీ గ్యాస్ నేచర్, కాంప్లెక్స్ వాతావరణం, వాటి చుట్టూ ఉన్న రింగ్స్, మూన్స్ ఇవన్నీ ఇక్కడ మనకు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. సరే, మన ఫైనల్ సెక్షన్లో ఈ 2 రకాల గ్రహాలను పక్కపక్కన పెట్టి వాటి మధ్య ఉన్న మెయిన్ డిఫరెన్సెస్ ఏంటో ఇంకాస్త క్లియర్గా చూద్దాం. సో ఇక్కడ మీరు ఈ కంపారిజన్ చూస్తే ఈ 2 గ్రూపుల మధ్య తేడాలు ఎంత స్పష్టంగా ఉన్నాయో తెలిసిపోతుంది. సైజు, దేంతో తయారయ్యాయి, సూర్యుడి నుంచి దూరం, మూన్స్ సంఖ్య, రింగ్స్ ఉన్నాయా లేవా, ఇలా ప్రతి విషయంలోనూ ఇవి 2 పూర్తిగా వేర్వేరు ప్రపంచాలన్నమాట. ఈ టేబుల్ మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసిన ప్రతి విషయాన్ని ఒక్కచోట సమ్మరైజ్ చేస్తుంది. సూర్యుడి పొరల దగ్గర్నుంచి గ్రహాల వరకు ప్రతి ఆబ్జెక్ట్, దాని కేటగిరీ, దాని కాంపోజిషన్, దాని ముఖ్య లక్షణాలు అన్నీ ఇక్కడ లిస్ట్ చేయబడ్డాయి. ఇది చూస్తే మన సౌర వ్యవస్థ ఎంత ఆర్గనైజ్డ్గా ఉందో మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది. ఫైనల్గా చెప్పాలంటే ఈ సమ్మరీ మనం నేర్చుకున్న మెయిన్ క్లాసిఫికేషన్స్ని చాలా క్లియర్గా చూపిస్తుంది. టెరెస్ట్రియల్, జోవియన్ ఈ 2 సింపుల్ కేటగిరీలు మన సోలార్ సిస్టంలో ఎంతటి వెరైటీ ఉందో అర్థం చేసుకోవడానికి చాలా హెల్ప్ చేస్తాయి. ఒక్కసారి ఆలోచించండి, మనకున్న ఈ 8 గ్రహాల్లోనే ఇన్ని రకాల ప్రపంచాలుంటే ఇక ఈ అనంతమైన విశ్వంలో ఇంకెన్ని అద్భుతాలు దాగి ఉన్నాయో.